హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు వీడియోలో LG 7 kgs టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ గురించి చెప్పబోతున్నానండి. ఈ వాషింగ్ మిషన్ని 2 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. దీన్ని ఎలా వాడాలో మీకు నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో కదా. ఇక్కడ ఒక 3 పాయింట్లు వార్నింగ్ లాగా ఇచ్చారండి. అవేంటంటే, మొదటి పాయింట్, పొడి బట్టలు మాత్రమే ఉతకండి, స్పిన్ చేయవద్దు. రెండో పాయింట్ ఏంటంటే, మనం వేసే బట్టలలో పెన్నులు, బలపాలు, పిన్నులు ఇలాంటివి లేకుండా చూసుకోండి, లేదంటే మెషిన్ పాడవుతుంది అని చెప్పి రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, మెషిన్లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, అవి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయాలండి, లేకపోతే నీటి సరఫరా అనేది ఆగిపోద్ది. ఇందులో ఉండే ఆప్షన్స్ ఏంటంటే, సాయిల్ లెవెల్, బీపర్, వాటర్ లెవెల్, వాష్, రిన్స్, స్పిన్, ప్రోగ్రామింగ్ అండ్ డిలే, పవర్ ఆన్ బటన్, స్టార్ట్ లేదా పాస్. ఇదండి దీంట్లో ఉండే ఆప్షన్స్. మీకు ఈ ఆప్షన్స్ అన్ని క్లియర్గా చెప్తాను, అందుకే నేను బట్టలు కూడా వేసి ఇంకా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లిక్విడ్ వేసుకోవాలండి. మామూలుగా ఇది టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా వీటికి వాషింగ్ క్వాలిటీ బాగుండాలి అంటే లిక్విడే బెస్ట్ అండి, సర్ఫ్ పొడి కంటే. కొంతమంది వేసుకోవచ్చు, సర్ఫ్ కూడా వాడుకోవచ్చు. ఎక్కువ శాతం లిక్విడే బాగుంటుందండి వాషింగ్కి అయితే. తర్వాత డోర్ క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ని ఆన్ చేయాలి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేయాలి. మనం వేసిన బట్టలని బట్టి ఆటో సెన్స్ చేసుకొని ఎన్ని మినిట్స్ వాష్ చేయాలి అనేది ఇక్కడ సెన్సింగ్ అవుతుంది. సెన్స్ చేశాక ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నార్మల్ ప్రోగ్రామ్ తీసుకునిందండి. అలాగే వాటర్ లెవెల్ చూడండి, 9 తీసుకునింది. తర్వాత వాష్ అనేది 15 మినిట్స్ తీసుకునింది. ఈ రిన్స్ అండ్ స్పిన్ని నేనే సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. రిన్స్ అంటే బట్టలని జాడించడం, అంటే ఒకసారి జాడిస్తే సరిపోద్దా, 2 సార్లు జాడిస్తే సరిపోద్దా అనేది మన ఇష్టం. నేనైతే ఒకసారి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ స్పిన్ అంటే ఏంటంటే బట్టలని ఆరబెట్టడం. ఈ లో ఆప్షన్ ఏంటంటే తక్కువగా ఆరబెట్టడం, మీడియం అంటే మీడియంగా ఆరబెట్టడం అనమాట. హై అంటే బాగా ఎక్కువగా పిండాలి అనుకుంటే ఇది వాడాలి. ఈ ఎయిర్ డ్రై మాత్రం వర్షాకాలంలో బాగా యూజ్ అవ్వద్దండి, బట్టలు దానిలోనే బాగా ఆరిపోతాయి. అలా కాదు, నేను వాష్ టైం అనేది ఇంకొంచెం పెంచుకోవాలి అని అనుకుంటే మార్చుకోవచ్చండి. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, దీన్ని పాస్ చేయాలండి. ఇక్కడ వాష్ టైం అనేది 15 ఉంది కదా, దీన్ని మనం పెంచుకోవచ్చు. 18 వచ్చింది, 21 వచ్చింది, 25 మినిట్స్ ఓన్లీ వాష్కే తీసుకుంటుందండి. అలా అన్నమాట. ఇలా సెట్ చేసుకోవచ్చు. వద్దు అని మనం అనుకుంటే ఇలా నొక్కితే కిందకు వచ్చేస్తుంది. చూడండి, కిందకు వచ్చేసింది. నేను మళ్ళీ 15 మినిట్స్ యావరేజ్గా పెట్టేసుకున్నానండి. అలా సెట్ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కేస్తే మిషన్ రన్ అవుతుందండి. అసలు డైలీ వేర్ బట్టలకి ఇవేమీ సెట్ చేసుకోవలేదండి. బాగా మురికి బట్టలకు మాత్రమే సెట్ చేసుకుంటే వాష్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటి గురించి చెప్తానండి. నార్మల్ అంటే నార్మల్ వాష్ అని, రెగ్యులర్గా మనం చేసుకునేది అనమాట. ఏ బట్టలైనా చేసుకోవచ్చు అనమాట. టర్బో వాష్ అంటే వాష్ క్వాలిటీ అనేది కొంచెం పెరుగుతుంది. క్విక్ వాష్ అంటే ఒక 20 మినిట్స్లో, అంటే 2-3 జతలు, అట్లా 2 జతలు, అంతకంటే ఎక్కువ వేయకూడదు, 20 మినిట్స్లో అయిపోతుంది అనమాట. స్ట్రాంగ్ అంటే ఎక్కువ మురికి, అట్లా జీన్స్ అలాంటి వాటిని ఈ స్ట్రాంగ్లో పెట్టుకొని వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నార్మల్ ప్రీ వాష్ అని ఉంది కదా, దీన్ని కానీ మనం ప్రెస్ చేసామంటే వాష్ టైం అనేది ఇంకొంచెం పెరుగుద్ది అనమాట, ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ యాక్వా రిజర్వ్ అంటే స్మూత్గా ఉంటుంది, అంటే వాష్ క్వాలిటీ అనేది స్మూత్గా చేస్తుంది అనమాట. ఈ జెంటిల్ అంటే ఊల్ బట్టలు, శారీస్ అంటే పట్టు శారీస్ అలాంటి వాటికి అనమాట. టబ్ క్లీన్ అంటే ఈ లోపల ఉండే టబ్ని క్లీన్ చేయాలన్నమాట. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ టబ్ క్లీన్ అనేది చేసుకోవాలి. అంటే లోపల ఉండే ఫిల్టర్స్ అవన్నీ మనం తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి 2 నెలలకు ఒకసారి. ఇక్కడ డిలే ఆప్షన్ ఉంది కదండి, ఈ డిలే ఆప్షన్ నొక్కితే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు దీన్ని టైం సెట్ చేసుకొని వెళ్తే
దాని ప్రకారం అది చూసుకొని ఆ టైం ప్రకారమే బట్టల్ని వాష్ చేస్తుందండి. దీనికి అర్థం ఇదండి. చూడండి ఇప్పుడైతే వాష్ చేస్తుంది, అందుకే బ్లింక్ అవుతూ ఉంది లైట్. ఈ 15 మినిట్స్ అయిపోయాక ఈ రిన్స్ చేస్తా అంటే జాడిస్తుంది అనమాట. ఇది అయిపోయాక స్పిన్ ఆరబెడుతుంది. ఇది అయిపోతే ఇంక ఎండ్ అయిపోయినట్టే. ఇప్పుడు నాకైతే 42 మినిట్స్ ఉందండి. 42 మినిట్స్ దాకా ఈ వాష్ జరుగుద్ది. ఇదండి ఈరోజు వీడియో. మీకు కానీ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా మీకు చూపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.